10K సేల్స్ జాబ్ టు 50 lakh SAP జర్నీ 16 years SAP SD కన్సల్టెంట్ మాట్లాడుతున్నాను. 2008లో హైదరాబాద్లో 10K సేల్స్ జాబ్ నుంచి స్టార్ట్ చేసిన నేను 50 లక్షల కన్సల్టెంట్ లెవెల్కి ఎలా వచ్చానో ఈరోజు క్లియర్గా చెప్తున్నాను. సేల్స్, BPO, టెస్టింగ్, IT, సపోర్ట్ మిత్స్ అన్నీ బ్రేక్ చేస్తా. ఈ వీడియో మొత్తం ఆఖరి దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను నా డే 1 SAP SD ప్రిపరేషన్ ఎగ్జాక్ట్గా ఎలా స్టార్ట్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. 2008లో 10K సేల్స్ జాబ్ స్టార్ట్ చేసిన నేను డైలీ టార్గెట్, సేల్స్ ప్రెషర్, నో సాటర్డేస్, నో సండేస్, నో హాలిడేస్, జీరో గ్రోత్, 4 years సేమ్ వర్క్. అప్పుడు ఏజ్ 27లో SAP SD కన్సల్టెంట్స్ 15 lakh ప్యాకేజ్ తీసుకుంటున్నారని తెలుసుకున్నాను. నేను డోర్ టు డోర్ సేల్స్ చేస్తున్నాను. ఇంట్లో అందరూ కెరియర్ ఎప్పుడు ప్రాపర్గా అవుతుందని అడుగుతున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, సేల్స్ కాదు నా పాత్. ఇది ఈ సేల్స్ స్కిల్ని ఐటీ బిజినెస్ ప్రాసెస్లో సెటప్ చేసే జాబ్ కావాలని అర్థమైంది. అప్పుడు SAP SD డిస్కవర్ చేశా. 2012లో 7 lakhs per annum SAP SD కన్సల్టెంట్ జాబ్లో మహేంద్ర సత్యం బెంగళూరులో జాయిన్ అయ్యా. ఫస్ట్ లైవ్ ప్రాజెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లయింట్ ఫిలిప్స్ రోల్అవుట్ ప్రాజెక్ట్. 2011లో సీనియర్ కన్సల్టెంట్గా టెక్ మహేంద్రలో ప్రమోట్ అయ్యా. UK ఆన్సైట్ ప్రాజెక్ట్, క్లయింట్ వర్క్ షాప్స్, ఫస్ట్ ఆన్సైట్ శాలరీ చూసా. ఆల్ టు క్యాష్ ఫైర్ లెర్నింగ్ నేర్చుకున్నా. అండ్ దెన్ 2015లో 14 lakh per annum శాలరీ హ్యాకెట్ గ్రూప్లో జాయిన్ అయ్యా. మల్టిపుల్ ప్రాజెక్ట్స్, క్లయింట్ వర్క్ షాప్స్, ఫస్ట్ బిగ్ శాలరీ జంప్ అప్పుడు చూసాను నేను. దెన్ 2017లో 25 lakhs per annum ప్యాకేజ్ OTC ఆర్కిటెక్ట్గా HCL చెన్నైలో జాయిన్ అయ్యా. అక్కడ US ఇంప్లిమెంటేషన్స్, ట్రాన్సాక్షన్ బిల్డింగ్ స్పెషలైజేషన్ నేర్చుకున్నాను. తర్వాత 2019లో 35 lakhs per annum ప్యాకేజ్తో సీనియర్ OTC ఆర్కిటెక్ట్గా మూవ్ అయ్యా. HCL హైదరాబాద్లో జాయిన్ అయ్యి ఫ్రాన్స్ ఆన్సైట్కి ట్రావెల్ చేశాను. అక్కడ ప్రాజెక్ట్ లీడ్ రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకున్నాను. దెన్ 2022లో 50 lakh per annum అప్పుడు రీచ్ అయ్యాను నేను. అక్కడ సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా జాయిన్ అయ్యి అక్కడ ఎండ్ టు ఎండ్ SAP ఈకో సిస్టమ్ డ్రైవ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 42 లో నేను కార్పొరేట్ జాబ్ వదిలేశాను. ఎందుకంటే నాలాగా సేల్స్లో, BPOలో ట్రాప్ అయిన IT ప్రొఫెషనల్స్ని గైడ్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను. 100 మందికి పైగా SAP SDలో ప్లేస్ అవ్వడానికి హెల్ప్ చేశాను. నా క్లియర్గా కంపేర్ చేద్దాం. BPOలో మీరు జాబ్ చేస్తే స్టార్టింగ్ శాలరీ 2 lakhs to 3 lakhs, సీలింగ్ అప్రాక్సిమేట్లీ 10 to 12 lakhs. ఒకవేళ టెస్టింగ్లో జాబ్ చేస్తే 2 lakhs to 4 lakhs. గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది, ఆటోమేషన్ ప్రెషర్. దెన్ ఇప్పుడు IT సపోర్ట్లో జాబ్ చేస్తే 3 lakhs నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది, సీలింగ్ లిమిటెడ్. అదే SAP SDతో కంపేర్ చేసుకుంటే యాజ్ అ ఫ్రెషర్ మీరు జాయిన్ అయితే సపోర్ట్ ప్రాజెక్ట్లో 3.5 to 6 lakhs per annum శాలరీ వస్తుంది. 3 years ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్స్కి 18 lakhs to 25 lakhs రియలిస్టిక్గా సంపాదిస్తున్నారు ఈరోజు. 5 to 8 years స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 35 lakhs to 50 lakh per annum ఈజీగా రీచ్ అవ్వగలరు. అది నా జర్నీ ప్రూఫ్గా తీసుకోవచ్చు మీరు. SAP SD అంటే సింపుల్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలా, ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది VA01, ఆ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి ఆర్డర్ క్రియేట్ చేయాలా, కంపెనీస్ ఆర్డర్ ఎలా తీసుకోవాలా, దెన్ డెలివరీ ఎలా పర్ఫామ్ చేయాలా, రైట్, ట్రాన్సాక్షన్ కోడ్స్ యూజ్ చేసి డెలివరీ ఎలా చేస్తారు, ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా ఇన్వాయిస్ని కస్టమర్కి పంపుతారు, కంప్లీట్ ఆల్ టు క్యాష్ ప్రాసెస్ నేర్చుకోవాలా. ఇదంతా కోడింగ్ కాదు, ఓన్లీ కాన్ఫిగరేషన్, ఓన్లీ బిజినెస్ లాజిక్. ఎందుకు సేల్స్, IT సపోర్ట్, BPO వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుందంటే మీరు ఆల్రెడీ ఎండ్ టు ఎండ్ సేల్స్ చూస్తున్నారు, రైట్, టికెట్స్ హ్యాండిల్ చేస్తున్నారు, రైట్, క్లయింట్ కాల్స్ హ్యాండిల్ చేస్తున్నారు, డాక్యుమెంటేషన్ చేస్తున్నారు, ఎక్సెల్ యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ, రైట్, ప్రాసెస్లో అర్థమవుతుంది మీకు, రైట్. SAP SDలో అదే స్కిల్ అప్గ్రేడ్, రైట్. ఇది నా ప్రూవన్ 90 days బ్లూ ప్రింట్ మీ అందరికీ. మంత్ 1 ఏం చేయండి, నావిగేషన్ నేర్చుకోండి, కోర్ టీ కోడ్స్, కాన్ఫిగరేషన్స్, బిజినెస్ ప్రాసెస్ అండర్స్టాండింగ్ నేర్చుకోండి. ద నెక్స్ట్ మంత్ 2లో కంప్లీట్ ఆర్డర్ టు క్యాష్ సైకిల్ ఫ్లో తెలుసుకోండి, రియల్ టైమ్ సినారియోస్ అర్థం చేసుకోండి, కాంప్లెక్స్ ప్రైజింగ్ సినారియోస్, బిల్లింగ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. తర్వాత మంత్ 3కి వచ్చేసరికి రియల్ టైమ్ సినారియోస్, రైట్, ప్రాక్టీస్ చేయండి, మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి, రెజ్యూమ్ పొజిషన్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఉంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది, రైట్. లైవ్ ప్రాజెక్ట్స్ ఈజీ కావు, గో లైవ్ ప్రెషర్ ఉంటుంది, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంటుంది. కానీ సేల్స్ ప్రెషర్, గ్రిడ్ నుంచి వచ్చిన రెసిలియన్స్ నాకు చాలా హెల్ప్ అయింది. ఇక్కడ ఒక స్ట్రక్చర్డ్ గ్రోత్ పాత్ ఉంటుంది. 2026లో ఇండస్ట్రీ రియాలిటీ ఏంటంటే ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ SAP డిమాండ్ చాలా పెరిగింది. ఎస్పెషలీ SAP SD మాడ్యూల్స్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది. బిజినెస్ ప్రాసెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మార్కెట్ ఓపెన్గా ఉంది. 10,000 సేల్స్ నుంచి 50 lakh కన్సల్టెంట్ లెవెల్కి వచ్చిన నేను చెప్తున్నాను,
రైట్ మాడ్యూల్ చూస్ చేసుకోండి, కెరియర్ 10x అవుతుంది. మీ బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం కాదు, రాంగ్ డైరెక్షన్ ప్రాబ్లం. నా 16 ఇయర్స్ జర్నీ ఫాలో అవ్వాలనుకుంటే కమెంట్ చేయండి అమన్ జర్నీ అని. మీ ట్రాప్డ్ సేల్స్ జాబ్ 10K సేల్స్ ఫ్రెండ్ ఉంటే షేర్ చేయండి ఈ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలనేది. నా ఫస్ట్ SAP SD జాబ్ ఎలా క్రాక్ చేశాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం ప్రిపేర్ అవ్వాలా, ఎలా చేసుకోవాలి, డీటెయిల్గా చెప్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. మళ్ళీ కలుద్దాం.